వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఇప్పుడు పార్టీ అధినేత జగన్ మెడకు చుట్టుకునేలా ఉంది. మద్యం విషయంలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వెలికితీస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నడపడంతో పాటు కేవలం నగదును మాత్రమే తీసుకోవడం కూడా వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను నిర్వహించడం ఎవరూ తప్పుపట్టరు. కానీ నగదును తీసుకుంటూ డిజిటల్ పేమెంట్ ను నిరాకరించడంతో అందరిలోనూ అనుమానాలు బయలుదేరాయి. వాటిని నిజమని నమ్మేటట్లు గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరగడం కూడా సందేహాలకు తావిస్తోంది. ఇక గత 5 ఏళ్లలో మద్యం ధరలను విపరీతంగా పెంచడం కూడా వైసీపీ ఓటమికి ఒక కారణంగా చెబుతున్నారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు మద్యానికి అలవాటు పడడంతో తాము రోజువారీ సంపాదన అంతా మద్యానికి వెచ్చించాల్సి రావడం కూడా కొన్ని లక్షల కుటుంబాల్లో వ్యతిరేకత రావడానికి కారణమైందన్నది ఫలితాల తర్వాత విశ్లేషణలో వెల్లడైంది. దీంతో పాటు అన్ని బ్రాండ్లను కాకుండా కేవలం కొన్ని బ్రాండ్లనే అందుబాటులోకి తీసుకురావడం కూడా వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి కారణమైందన్నది కాదనలేని వాస్తవం. అప్పటి వరకు ఉన్న నాణ్యత ఉన్న బ్రాండ్లను కాకుండా పిచ్చి పిచ్చి బ్రాండ్లతో వైఎస్ జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు డిస్టిలరీలు కూడా తమకు అనుకూలురైన వారికి అప్పగించారన్న టాక్ బలంగా ఉంది. అమెరికాలో 2019 ఎన్నికలకు ముందు వరకు ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ మద్యం వ్యవహారాలన్నీ చూసేవారంటున్నారు. ఆయనతో పాటు అనీష్ అనిరుద్ధ్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఇవన్నీ పక్కా సమాచారం సేకరించి కేసు నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత రాజ్ కసిరెడ్డి తెలంగాణకు వెళ్లిపోయి అక్కడ కీలక నేత పంచన చేరారని చెబుతున్నారు. ఆయన రాయలసీమలో ఒక సామాజిక వర్గానికి చెందిన యువతిని వివాహం చేసుకుని జగన్ కు దగ్గరయ్యారన్నది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. ఆమె భారతికి బంధువుగా కూడా చెబుతున్నారు. ఇక లిక్కర్ అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వం ఇప్పటికే సిఐడికి బాధ్యతలు అప్పగించింది. విచారణలో ఈ విషయాలన్నీ వెలుగు చూసినట్లు సమాచారం. దీంతో పాటు డిస్టిలరీల కేటాయింపులో కూడా ఇలాంటిదే జరిగిందని, తన అనుచరులకే డిస్టిలరీలను కేటాయించి జగన్ వ్యక్తిగతంగా సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన కేసుల విషయంలో జగన్ అడ్డంగా దొరికే అవకాశాలున్నాయని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. అయితే అన్ని ఆధారాలు దొరికిన తర్వాతనే పూర్తి స్థాయిలో విషయాలను బయటపెట్టే అవకాశం ఉందని తెలిసింది. కానీ వైసీపీ తాము మద్యాన్ని నియంత్రించడానికే ధరను పెంచామని, ప్రజలకు దానిని దూరంగా ఉంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినప్పటికీ అందులో నిజానిజాలు మాత్రం విచారణలో వెలుగు చూడాల్సి ఉంది.